హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే టాపిక్స్ గురించి డిస్కస్ చేశామో ఆ టాపిక్స్కి సంబంధించి కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలి కోడ్ ప్లే గ్రౌండ్లో అన్నది చూద్దాం. ఓకేనా? సో ఎవరైతే ఈ క్లాస్ ఫస్ట్ వింటున్నారో వాళ్ళకి ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ పైథాన్లో ఉంటే వాళ్ళకి ఈ కోడింగ్ క్వశ్చన్స్ అర్థమవుతాయి. సో ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ లేదో అండ్ ఎవరైతే ఈ క్లాసెస్ని ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి డైరెక్ట్ ఈ క్లాస్ చూస్తే ఏం అర్థం కాదండి. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చూసుకుంటూ వచ్చి తర్వాత ఈ క్లాస్ వింటే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో ఏవైతే మనం టాపిక్స్ డిస్కస్ చేసామో ప్రీవియస్ క్లాస్లో వాటికి సంబంధించి కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ తయారు చేయబడింది. సో వాటిలో నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో క్రియేట్ ఏ వేరియబుల్ ఎక్స్ అండ్ అసైన్ ఇట్ ద వాల్యూ 10. సో మనం ఒక వేరియబుల్ ఎక్స్ అనే దాన్ని క్రియేట్ చేసి దానికి 10 అనే వాల్యూని అసైన్ చేయాలి. ఓకేనా? సో మనం అసైన్ చేయడానికి మనం ఏదైనా వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేయాలంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఏదైనా వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేయాలంటే మనం ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. సో ప్రింట్ ఆఫ్ అడిగినప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఏదైతే వేరియబుల్ ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి అంటే మనం ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇచ్చి రన్ చేస్తే మనకు అవుట్పుట్లో 10 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ కోడ్ యొక్క ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో క్రియేట్ ఏ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ సో విత్ ద వాల్యూ ఎలైస్. సో నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి వాల్యూ అనేది ఎలైస్ అనేది అసైన్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇంటీజర్ ఇచ్చాం కదా, సో ఇప్పుడు మనం నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి నేమ్కి స్ట్రింగ్ అనేది అసైన్ చేయమని చెప్పారు. సో మనం ప్రింట్ ఆఫ్ నేమ్ అడిగినప్పుడు మనకి సేమ్ ఎలైస్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రింట్ ఆఫ్ నేమ్ అడిగినప్పుడు మనకి సేమ్ అదే ఎలైస్ అనే నేమ్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ క్రియేట్ ఏ స్ట్రింగ్ నేమ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి వేరియబుల్ అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎలైస్ అని ఇవ్వన్నారు, మనం అదే ఇచ్చాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పర్ఫార్మ్ అండ్ అడిషన్ ఆపరేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ a equals to 200 and b equals to 300 and store the result in the C. సో ఎడిషన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయమని చెప్తున్నారు. సో మనం a అనే వేరియబుల్లో 200ని స్టోర్ చేయాలి, b అనే వేరియబుల్లో 300ని స్టోర్ చేయాలి. సో c అనే దాంట్లో aని ప్లస్ bని, ఓకేనా, aని bని యాడ్ చేసి cలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని మనకి క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ a ఈక్వల్స్ 200 ఇంటీజర్ తీసుకున్నాం, b ఈక్వల్స్ 3 అనే ఇంటీజర్ తీసుకున్నాం. సో 200 ప్లస్ 300 అనేది 500 వచ్చి cలో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ c అడిగినప్పుడు మనకి అవుట్పుట్లో 500 అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో క్రియేట్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ మల్టిప్లైస్ టూ నెంబర్స్ 7 and 9. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏమనుకున్నాం మనం, ఒక వ్యాలిడ్ కాంబినేషన్ అన్నమాట. సో సింపుల్గా వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్, వాల్యూస్ అండ్ వేరియబుల్స్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. సో 7 మల్టిప్లై కాబట్టి మనం సింపుల్గా ఎక్స్ అనే దాన్ని వేరియబుల్ తీసుకున్నామండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 7 మల్టిప్లై విత్ 9. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఎక్స్ప్రెషన్ యొక్క డెఫినేషన్ ఏమనుకున్నాం, సో వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్, ఓకేనా, ఆపరేటర్, ఇది ఆపరేటర్, స్టార్ అనేది ఆపరేటర్ అండ్ 9 and 7 అనేటివి వాల్యూస్. సో వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్, వాల్యూస్ అండ్ వేరియబుల్స్ని కలిపి మనం ఎక్స్ప్రెషన్ అనుకుంటాం. సో ప్రింట్ ఆఫ్, ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ ఎక్స్ అడుగుతామో సో అప్పుడు ఈ రెండు మల్టిప్లై అవి మనకి, ఓకేనా, ఆల్రెడీ మనం ఇక్కడ పైన ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వై తీసుకుంటున్నాను. ఓకేనా? సో 63 అనేది మల్టిప్లై 63 అనేది అవుట్పుట్ మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, కాన్కేట్ టూ స్ట్రింగ్స్ పవన్ అండ్ కళ్యాణ్ విత్ ద స్పేస్ సపరేటర్. సో మనం స్పేస్ సపరేటర్ తోటి పవన్ కళ్యాణ్ని ప్రింట్ చేయమని చెప్తున్నాము. సో ఫస్ట్ మనం str1లో స్ట్రింగ్ 1లో, ఓకేనా, పవన్ అనేది స్టోర్ చేద్దాం.
నెక్స్ట్ str2లో కళ్యాణ్ అనేది స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటిని స్పేస్ సపరేటర్ తోటి మనం యాడ్ చేయాలి కాబట్టి జస్ట్ స్పేస్ అనేది నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి యాక్చువల్ రిజల్ట్ అనేది స్పేస్ సపరేటెడ్ స్ట్రింగ్ ఓకేనా. str స్ట్రింగ్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది? సో ఫస్ట్ str1ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ స్పేస్ ఇవ్వాలి, నెక్స్ట్ str2 ఇవ్వాలి. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్పేస్ సపరేటెడ్ అడిగితే మనకి ప్రింట్ ఆఫ్ ఏదైతే స్పేస్ సపరేటెడ్ ఉందో సో దాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి పవన్ కళ్యాణ్ అని స్పేస్ సపరేటెడ్గా ఇక్కడ చూడండి మనకి పవన్ కళ్యాణ్ అని స్పేస్ సపరేటెడ్గా మనకి అవుట్పుట్ రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో 5 క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ సెకండ్ స్లైడ్కి వెళ్తే సో రిపీట్ ద స్ట్రింగ్ బై 5 times. సో స్ట్రింగ్ రిపిటేషన్ ఇక్కడ అడిగారండి. సో స్ట్రింగ్ కాన్కేటనేషన్ అంటే ఏమనుకున్నాం? సో ఏవైతే స్ట్రింగ్స్ ఉంటాయో వాటిని జాయిన్ చేయడానికి స్ట్రింగ్ కాన్కేటనేషన్ అనుకున్నాం. ఏదైతే స్ట్రింగ్ రిపిటేషన్ అనుకుంటాం. సో str1 స్ట్రింగ్ 1లో సో మనం ఏదైతే str1 ఉందో దాంట్లో మనం బాయ్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేసాం. సో దీన్ని మనం ఎన్ని టైమ్స్ స్ట్రింగ్ రిపిటేషన్ మనం ఎన్ని టైమ్స్ 5 times కాబట్టి మల్టిప్లై స్ట్రింగ్ రిపిటేషన్ కోసం మనం స్టార్ సింబల్ యూజ్ చేస్తాం 5 times కాబట్టి సో 5 ఇచ్చాం. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏదైతే str1 ఉందో దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ మనం స్పేస్ ఇవ్వకుంటే స్పేస్ లేనట్టు బాయ్ అని స్పేస్ లేకుండా వస్తాయి. సో ఎప్పుడైతే మనం స్పేస్ ఇస్తామో అప్పుడు మనకి స్పేస్ అనేవి వస్తాయి. సో బాయ్ అనేది మనకి స్పేస్ లేకుండా వచ్చింది. ఇప్పుడు మనం స్పేస్ ఇచ్చామనుకోండి మళ్ళీ రన్ చేస్తే బాయ్ అనే స్పేస్ సపరేటెడ్గా వస్తుంది. సో ఇక్కడ మనం 5 అనేది కాదండి, ఎన్నిసార్లు మనకి 100 times రిపిటేషన్ కావాలనుకుంటే మనం 100 ఇస్తే 100 times రిపిటేషన్ అనేది ఇక్కడ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో రిపిటేషన్ అంటే సింపుల్గా మల్టిప్లై సింబల్ యూజ్ చేసి మనం ఎన్నిసార్లు రిపీట్ కావాలంటే అన్నిసార్లు ఇస్తాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టేక్ an input from the user and store it in the variable user input with the value 500. సో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలండి. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఇన్పుట్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తామని ఇన్పుట్ ఆఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మనం సో ఫస్ట్ ఇన్పుట్ మనం యూజర్ నుంచి తీసుకోవాలి అంటే మనం ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, అవుట్పుట్లోకి వెళ్ళి జస్ట్ ఎంటర్ కొడితే మనకి ఇంటరాక్టివ్ అని టెక్స్ట్ అని 2 కనిపిస్తాయండి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఈ విధమైన వస్తుంది. సో ఇన్పుట్ మనం యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి 500 అనేది ఇస్తున్నా. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం? సో ఇన్పుట్ కావాలి కాబట్టి ఇన్పుట్ ఏదైతే యూజర్ ఇన్పుట్ ఉందో సో యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఓకేనా. సో మనం ఇన్పుట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తామని ప్రీవియస్గా తెలుసుకుందాం. సో ప్రింట్ ఆఫ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అని రాశానో సో ఈ యూజర్ ఇన్పుట్ వేరియబుల్కి ఈ 500 అనేది వాల్యూ లాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ అని అడిగానో సో డైరెక్ట్గా మనకి 500 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నేను ఇచ్చిన ఇన్పుట్ 500, మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది 500. సో ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ని ఏం టచ్ చేయట్లేదండి. ఓకేనా, నేను ఇక్కడ 1000 ఇస్తున్నాను. ఏదైతే ఇన్పుట్ ఉందో సో అక్కడ నేను 1000 చేంజ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం 1000 ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చామో సో ఇక్కడ ఇన్పుట్లోకి వచ్చేసరికి మళ్ళీ 1000 వచ్చి సేవ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అవుట్పుట్లో కూడా మనకి 1000 అనేది ప్రింట్ అవుతుంది. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం వల్ల మనం కోడ్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే మనం ఇన్పుట్ తీసుకుంటామో అవి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి చెక్ ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ x = 10. సో చెకింగ్ డేటా టైప్. సో డేటా టైప్ చెక్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే టైప్ ఆఫ్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ x = 10. సో ఇది ఆల్రెడీ ఇంటీజర్ అని మనకు తెలుసు, బట్ టైప్ చెక్ చేయడం ఎలా పైథాన్లో అంటే ప్రింట్ ఆఫ్ సింపుల్గా టైప్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి సో మనకి అది ఏ టైప్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, మనకి ఇంట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో టైప్ ఆఫ్ అనేది x = 10 అనేది అయిపోయి ఇంటీజర్ టైప్ అని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ 1 2 3 to an ఇంటీజర్. సో స్ట్రింగ్ని ఇంటీజర్ సో టైప్ కన్వర్షన్ అండి. సో
టైప్ కన్వర్షన్ని మనం ఏమనుకున్నాం, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి చేంజ్ చేయడాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటామని అనుకున్నాం. సో సింపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి స్ట్రింగ్ అనేది 1 2 3. సో ఫస్ట్ దీని యొక్క స్ట్రింగ్ అనేది మనం దీని టైప్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్లో ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఊరికనే ఉన్నది యాక్చువల్గా డబుల్ కోట్స్లో యూస్ చేస్తాం కాబట్టి స్ట్రింగే. సో ఓకేనా, మనకి స్ట్రింగ్ అని తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి అనుకోండి. సో ఓకేనా, దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ఇంట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ప్రింట్ ఆఫ్, ఓకేనా, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇంట్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకున్నామో సో అప్పుడు అది డైరెక్ట్ ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం టైప్ చెక్ చేస్తే ఇంట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇంట్ ఎక్స్ అనేది చెక్ చేస్తే మనకి ఇంటీజర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఫస్ట్ చూడండి, అది స్ట్రింగ్లో ఉంది. మనం ఎప్పుడైతే ఇంట్ ఆఫ్ ఎక్స్ అనేది యూజ్ చేసామో సో అప్పుడు ఇమీడియట్గా మనకి ఇంటీజర్లోకి చేంజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో యాక్సెస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ నేమ్ ఎలైజ్. సో ఫస్ట్ క్యారెక్టర్ అండి. సో యాక్సెసింగ్ ది ఇండెక్స్, సో యాక్సెసింగ్ ద ఫస్ట్ క్యారెక్టర్. సో మనం ఇండెక్స్ అంటే ఏమనుకున్నాం, సో నథింగ్ బట్ పొజిషన్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇండెక్స్ అనుకుంటాం, కానీ ఏదైతే నార్మల్గా ఉందో దాంట్లో స్ట్రింగ్లో పొజిషన్ అనుకుంటాం. సో పొజిషన్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకేనా, సో 0 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏ అనే దానికి 0 అని, ఎల్ అనే దానికి 1 అని, ఐ అనే దానికి 2 అని, సికి 3 అని, ఈకి 4 అని ఉంది. సో మనం ఫస్ట్ క్యారెక్టర్ రావాలి అనుకుంటున్నాం కాబట్టి 0. ఓకేనా, ఏ అనేది 0 అనే ఇండెక్స్లో ఉంది. సో ఏదైతే మనం సింటెక్స్ ఏముంది ఫస్ట్, సరే ఫస్ట్ మనం సమ్ str1 స్ట్రింగ్ అనేది ఎలైస్ కదా. సో ఎలైస్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఎలైస్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ క్యారెక్టర్ కావాలి కాబట్టి మనం సింపుల్గా ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది, str1లో. ఓకేనా, దాని సింటెక్స్ ఏంటి, str1లో 0 క్యారెక్టర్. సో అంటే 0 పొజిషన్ ఇండెక్స్లో ఉంది. సో మనం ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యారెక్టర్ అని ప్రింట్ చేస్తాము సో మనకి ఆటోమేటిక్గా ఏ అనేది అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఓకేనా, సో బై యూజింగ్ ఇండెక్సే అండి. ఎప్పుడైతే మనకి సెకండ్ వర్డ్ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ 1 అనేది ఇస్తాము. సో అప్పుడు మనకి ఈ అనేది ఎల్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఇప్పుడు 4 ఇచ్చామనుకోండి, ఈ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో మనం ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే దాని యొక్క ఇండెక్స్ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తే మనకి దాని యొక్క ఇండెక్స్ క్యారెక్టర్ అనేది అక్కడ ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో 10 అయిపోయాయండి. నెక్స్ట్ స్లైస్ ద స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఎలైజ్ టు గెట్ ఎల్ఐసి. సో ఒక పార్ట్ కావాలనుకున్నాం. సో స్ట్రింగ్ స్లైజింగ్లో ఒక పార్ట్ని తీసుకురావడానికి మనం స్ట్రింగ్ స్లైజింగ్ అంటామని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అన్నది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇది కాపీ చేసుకున్నాం, నేమ్ ఈక్వల్స్ టు ఎల్ఐస్ అనేది. సో సింపుల్గా ఆల్రెడీ నేమ్ ఉంది కదా, సో మళ్ళీ రీప్లేస్ చేద్దాం. నేమ్ ఈక్వల్స్ టు ఎల్ఐస్ అనేది నేమ్ అనే వేరియబుల్ ఎల్ఐస్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేశాను. సో ఇప్పుడు నాకు ఎల్ఐసి రావాలి. సో ఎల్ఐసి రావాలి కాబట్టి ఇక్కడ మనం ఏ అనేది 0, సో 1, ఎల్ అనేది 1. సో 1 నుంచి మనకి స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసి 1 అండ్ 2, C3 అండ్ E4. సో సి వరకు కావాలి కాబట్టి 3 కావాలి. ఎండ్ ఇండెక్స్ మనకి ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం 4 వరకు ఇస్తాము. సో సబ్ స్ట్రింగ్ అనుకుందాం. ఓకేనా, సబ్ స్ట్రింగ్ అనుకుంటే మనం ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్లో నుంచి స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసి 1 నుంచి మనకి ఏదైతే ఎండ్ ఇండెక్స్ ఉందో ఇది ఇంక్లూడ్ అవ్వదండి. సో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి ఎల్ఐసి వరకే వస్తుంది. సో ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ యూజ్ చేస్తామో ప్రింట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ అంటామో సో మనకి ఎల్ఐసి అనేది అవుట్పుట్లో ప్రింట్ అవడం. ఓకేనా, సారీ డైరెక్ట్ చేసి యూజ్ చేద్దాం. నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఇండెంటేషన్. సో మనం ఎప్పుడైతే ఇండెంటేషన్ ఉందండి. సో మనం ఇండెంటేషన్ ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇండెంటేషన్ ఉందని, సో అప్పుడు మనం ఇండెంటేషన్ చూసుకోవచ్చు. సో ఎల్ఐసి అనేది ప్రింట్ అవడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీంట్లోనే స్ట్రింగ్ స్లైజింగ్ ఫ్రమ్ స్టార్ట్ అని స్లైజింగ్ టు ఎండ్ అనేవి చూద్దాం. ఓకేనా, సో ఎప్పుడైతే మనం స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదో సో అప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఏదైతే ఇండెక్స్ ఉందో ఎండ్ ఇండెక్స్ ఉందో అక్కడ వరకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఎండ్ ఇండెక్స్ అనేది 4 కాబట్టి
మనకి ALIC అనే వరకు ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదనుకోండి, సో ఆ లెటర్ నుంచి ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ 2 కాబట్టి 0A 1L I2 కాబట్టి 2 నుంచి మనకి టు ది ఎండ్ వరకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో హైస్ అనేది ప్రింట్ అవ్వడం మనకి జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ వినలేదో వాళ్ళు మళ్ళీ ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి విని ఆ తర్వాత ఈ కోడింగ్ క్లాస్ వినడానికి ట్రై చేయండి. సో అప్పుడు మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? డైరెక్ట్ ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఈ క్లాస్ వింటే మీకు ఏం అర్థం అవ్వదండి. ఓకేనా? సో ఎవరైతే ఈ క్లాసెస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒకవేళ ఈ కోడింగ్ క్వశ్చన్స్కి ముందుగానే ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తద్వారా నాకు మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుందండి. సో మీరు ఎటువంటి లైక్ చేయట్లేదు, ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు కాబట్టి మీకు నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా, లేకుండా టీచింగ్ స్కిల్స్ని ఇంకా ఏమైనా ఎన్హాన్స్ చేసుకోవాలన్న దానికి మీరు పెట్టే కామెంట్ల నుంచి నాకు అర్థమవుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్, చెక్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ x = 8.9. సో 8.9 ఫ్లోట్ అనేది మనకు అర్థమవుతుంది, బట్ జస్ట్ చెకింగ్ కోసం చెక్ చేద్దాం. ఓకేనా? సో x = 8.9 అనేది ఉంది. సో దీని టైప్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అనేది కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ని యూజ్ చేసినప్పుడు మనకి ఫ్లోట్ అనేది ఇక్కడ ఫ్లోట్ టైప్, ఇది టైప్ వచ్చేసి ఫ్లోట్ అనేది మనకి క్లియర్గా అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో కన్వర్ట్ ఏ ఫ్లోట్ 5.6 టు ఏ స్ట్రింగ్. సో ఫ్లోట్ నుంచి స్ట్రింగ్ చేంజ్ చేయమంటున్నారు 5.69 నుంచి. సో 5.69 అనేది మనం ఫ్లోట్లో టైప్ స్టోర్ చేసాం. సో ఫస్ట్ ఇది ఫ్లోట్లో ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ ఫ్లోట్లో ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని స్ట్రింగ్లోకి చేంజ్ చేయాలి. సో స్ట్రింగ్లోకి చేంజ్ చేయాలంటే మనం ఓకేనా, స్ట్రింగ్లోకి చేంజ్ చేయాలంటే మనం ఏమనుకున్నాం? strf అనేది కీవర్డ్ యూజ్ చేస్తామని అనుకున్నాం. సో strf(x) అన్నప్పుడు సో ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అది స్ట్రింగ్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం strf1 అడిగినప్పుడు మనకి స్ట్రింగ్లోకి చేంజ్ అయిపోయి డేటా టైప్ అనేది స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే int ఆఫ్ అని, ఏదైతే స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే strf అని, ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ అని, అండ్ బూలెన్లో కన్వర్ట్ చేయాలంటే బూల్ ఆఫ్ అని మనం కీవర్డ్స్ యూజ్ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టేక్ ఏ యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ 958 అండ్ కన్వర్ట్ టు ఇంటీజర్. సో యూజర్ నుంచి మనం ఏదైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఓకేనా, అది స్ట్రింగ్లో స్టోర్ అవుతుందండి. అది మనం ఇంటీజర్ తీసుకున్నా ఫ్లోట్ తీసుకున్నా అది స్ట్రింగ్లోనే స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో యూజర్ ఇన్పుట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో యూజర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఎలా తీసుకుంటాం మనం? ఇన్పుట్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు మనకి అది ఏ టైపో ఒకసారి చూద్దాం. సో మనకి మోస్ట్లీ ఏ వాల్యూ ఇంటీజర్ తీసుకున్నా, ఫ్లోట్ తీసుకున్నా, స్ట్రింగ్ తీసుకున్నా మనకి స్ట్రింగ్ మనం ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ తీసుకుంటామో అది స్ట్రింగ్లోనే స్టోర్ అవ్వడం జరుగుతుందండి. సో చూడండి ఇక్కడ స్ట్రింగ్లోనే స్టోర్ అవుతుంది. సో ఓకేనా? సో ఇక్కడ చూడండి స్ట్రింగ్లోనే మనం తీసుకుంది ఏంటి? 1000. ఓకేనా? 1000, బట్ అది ఇంటీజర్ కానీ మనకి స్ట్రింగ్లోనే స్టోర్ అయింది. సో దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? సో str ఏదైతే ఇంటీజర్ ఇన్పుట్ ఉంటుందో సో int1లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో int ఆఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి యూజర్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చినామనుకోండి. సో అది మనం ఇప్పుడు టైప్ ఆఫ్ చెక్ చేస్తే అది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి ఇంటీజర్లో కన్వర్ట్ అయిందా లేదా కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. సో మనం ప్రీవియస్గా తీసుకున్నది మనకి స్ట్రింగ్లోనే ఉంది, దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసాం. సో నెక్స్ట్ 15th వచ్చేసి చెక్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ వేర్ x = చిన్ను. సో ఇది ఆల్రెడీ స్ట్రింగ్ అండి మనకు తెలుసు, బట్ మనకి చెక్ చేయాలి కాబట్టి సమ్ నేమ్ = డబుల్ కోట్స్ మధ్యలో చిన్ను. ఓకేనా? ఇది డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి చిన్ను. సో టైప్ చెక్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామండి? టైప్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాము. సో వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి వేరియబుల్ నేమ్ ఇస్తాము. టైప్ ఆఫ్ చెక్ చేసినప్పుడు మనకి స్ట్రింగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో స్లైస్ ద స్ట్రింగ్ మెసేజ్. ఓకే, లెర్న్ పైథాన్ టు గెట్ ద పైథాన్. సో లెర్న్ పైథాన్లో నుంచి మనం పైథాన్ని తీసుకురావడానికి ఎటువంటి కోడ్ రాయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా?
మెసేజ్ అనే వేరియబుల్లో లెర్న్ పైథాన్ అనేది మనకి ఒక సెంటెన్స్ అనేది ఉంది. ఓకేనా? సో మనకి లెర్న్ పైథాన్ నుంచి మనకు పైథానే రావాలి కాబట్టి సబ్ స్ట్రింగ్ అనుకుందాం. సో పైథాన్ అనేది స్టార్ట్ ఇండెక్స్ ఏంటి, ఎండ్ ఇండెక్స్ ఏంటి ఇస్తే మనకి, ఓకేనా, స్టార్ట్ ఇండెక్స్ ఏంటి, ఎండ్ ఇండెక్స్ అనేది ఇస్తే మనకి ఆ సబ్ స్ట్రింగ్ అనేది పైథాన్ అనేది వస్తుంది. సో ఎల్ అనేది 0, ఈ అనేది 1, ఏ అనేది 2, ఆర్ అనేది 3, ఎన్ అనేది 4 అండ్ స్పేసెస్ కూడా మనకి పైథాన్లో ఇండెక్సింగ్ ఉంటుంది. సో స్పేస్ 5, సో పి వచ్చేసి 6. సో 6 అనేది మనకి స్టార్ట్ ఇండెక్స్, పి నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ వరకు రావాలి. సో 7, 8, 9, 10, 11. సో 11 కాబట్టి మనం లాస్ట్ ఇండెక్స్ మనకి ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 12 అనేది ఇవ్వాలి మనం. ఓకేనా? సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటే పైథాన్ అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో మనకి స్టార్టింగ్ లెర్న్ రావాలనుకోండి, సో స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి మనకి ఏదైతే స్పేస్ వరకు, అంటే స్పేస్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి లెర్న్ అనేది అవుట్పుట్లో రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి పర్ఫార్మ్ ఏ సబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఏ అండ్ బి స్టోర్ ద సి. సో సబ్స్ట్రాక్షన్ అండి, సేమ్ ఎడిషన్ ఎలా చేసాం సబ్స్ట్రాక్షన్ కూడా అలాగే. సో ఏలో, బిలో, ఓకేనా, మనం ఇందులో నుంచి ఇంటరాక్టివ్కి వెళ్ళిపోదాం. సో ఏలో సమ్ 200 సేవ్ చేశాను, బిలో సమ్ 150 సేవ్ చేశాను. సో సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఓకేనా? సో ప్రింట్ ఆఫ్ సి అడిగినప్పుడు 200 మైనస్ 150 అనేది 50 అనేది సిలో స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్లో 50 అనేది ప్రింట్ అవడం జరిగింది. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ అన్ ఇంటిజర్ 100 టు ఫ్లోట్. సో 200 ఉందండి, అది ఇంటిజర్లో ఉంది, మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేసి, ఓకేనా, ఫస్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ యూజ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ అంటే ఏ టైప్ ఉందో మనం తెలియదు కాబట్టి చెక్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఫస్ట్ ఇంటిజర్లో ఉంది, సో దీన్ని మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి. ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? సో సమ్ బి ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామండి. ఏదైనా ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ ఏ ఇచ్చినప్పుడు అది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు మనకి అది ఫ్లోట్లో కన్వర్ట్ అయినట్టు ఫ్లోట్ అనేది మనకి డేటా టైప్ అనేది చూపిస్తుంది ఇక్కడ అవుట్పుట్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ గ్రీటింగ్ హెలో. సో హెలో నుంచి మనం లాస్ట్ క్యారెక్టర్ని తీసుకురావాలి అంటే మనం ఏం చేయాలి? సో గ్రీటింగ్ ఈక్వల్స్ టు హెలో అనే, ఓకేనా, సారీ, హెలో వల్ అనేది ఉంది. సో మనం లాస్ట్ క్యారెక్టర్ ఓని ప్రింట్ చేయాలి అంటే, ఓకేనా, లాస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? సో మనం ఏదైతే గ్రీటింగ్ ఉందో, గ్రీటింగ్ ఆఫ్ ఏదైతే ఓ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ ఇక్కడ వల్ల ఇస్తే మనకి అవుట్పుట్లో ఓ అనేది వస్తుంది. సో హెచ్ అనేది 0, ఈ అనేది 1, ఎల్ అనేది 2, ఈఎల్ అనేది 3 అండ్ ఓ అనేది 4. సో మనం ఎప్పుడైతే ఇక్కడ 4 అని ఇస్తామో, సో అప్పుడు మనం ప్రింట్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు, ప్రింట్ ఆఫ్ లాస్ట్ క్యారెక్టర్ అడిగినప్పుడు మనకి ఓ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ కాన్కేట్ 3 strings గుడ్ అండ్ మార్నింగ్ అండ్ ఎవ్రీవన్. సో 3 stringsని మనం స్పేస్ సపరేటెడ్గా చేద్దామండి. ఓకేనా? స్పేస్ సపరేటెడ్గా కాన్కేట్ చేద్దాం. సో సింపుల్గా STR1లో నేను ఏదైతే గుడ్ ఉందో అది స్టోర్ చేస్తున్నాను అండ్ STR2లో, ఓకేనా, STR2లో ఏదైతే మార్నింగ్ ఉందో అది స్టోర్ చేస్తున్నాను అండ్ STR3లో, ఓకేనా, STR3లో ఏదైతే ఎవ్రీవన్ ఉందో అది నేను స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ రిజల్ట్ స్ట్రింగ్ ఏంటి అంటే స్పేస్ సపరేటెడ్గా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనేది మనకి రావాలి కాబట్టి STR1లో గుడ్ ఉంది, ఓకేనా, ఇక్కడ నేను స్పేస్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ STR2లో మార్నింగ్ ఉంది, మళ్ళీ నేను ఇక్కడ స్పేస్ని యాడ్ చేస్తున్నాను మళ్ళీ, ఓకే. నెక్స్ట్ STR3లో ఎవ్రీవన్ ఉంది. సో రిజల్ట్ని మనం ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ స్ట్రింగ్స్ అన్ని కాన్కేట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ గుడ్ మార్నింగ్ అని స్పేస్ సపరేటెడ్గా ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మై నేమ్ ఇస్ ప్రశాంత్. సో మై నేమ్ ఇస్ ప్రశాంత్. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి
మనం ఏమనుకున్నామండి, లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెన్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామని అనుకున్నాం. సో ఓకేనా, లెంత్ ఈక్వల్స్ టు జస్ట్ లెన్ ఆఫ్ ఏదైతే str1 ఉందో అది ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ లెంత్ అడిగితే మనకి అందులో స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకి ఓకేనా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. 20 వచ్చాయి. సో ఎలా వచ్చాయి చూద్దాం. సో ఫస్ట్ m అనేది 1, y 2, స్పేస్ 3 అండ్ 4, n అనేది 5, a అనేది 5, m6, e7, స్పేస్ 8, i9, s10 అండ్ స్పేస్ 11, p12, r13, a14, s15, h16, a17, n18, t19, h20. సో ఇలా స్పేసెస్ కూడా కౌంట్ అయ్యి ఈ స్ట్రింగ్ అనే క్యారెక్టర్స్ 20 క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయని మనకి లెంత్లో తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూస్తే సో 21 క్వశ్చన్స్ అయిపోయాయండి. సో ఫీడ్బ్యాక్. సో ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో వాళ్ళు టెక్ థాట్స్ తెలుగు టీటీటీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు ఈ కోడింగ్ క్వశ్చన్స్లో కానీ పైథాన్లో కానీ ఇంకెక్కడైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో నేను తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్లో తెలుగులో పైథాన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే.